హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో కొర్రమీను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను 2 కిలోలు ఉన్న కొర్రమీను చేపలు తీసుకొని దానిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేపించాను. తర్వాత ఈ ముక్కలన్నిటిని బాగా వాష్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా కారం వేసి బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని స్టవ్ మీద కాల్చుకోవాలి. దీనివల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది. ఇలా కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ని పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మసాలా కోసం ఎండుమిర్చి, ధనియాలు, గసగసాలు, మెంతులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొన్ని మిరియాలు, ఈ మసాలాలన్నీ దూరగా వేయించి పెట్టుకోవాలి. మసాలా వల్ల చేపల పులుసుకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వేయించిన మసాలా పూర్తిగా చల్లార్చిన తర్వాతనే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టమాటాలు కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, టమాటోస్ ఇవన్నీ వేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి పులుసు మొత్తం బాగా మరిగించుకోవాలి. చింతపండు పులుసు ఇలా చిక్కగా మరిగిన తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 10 to 20 మినిట్స్ వరకు చింతపండు పులుసు మొత్తము దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు చేప ముక్కలు ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన తెలంగాణ స్టైల్ కొర్రమీను చేపల పులుసు రెడీ. మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసి కామెంట్ చేయండి. టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.